సో మనతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గారు కూడా ఉన్నారు ఫోన్ లైన్ లో. మల్లేష్ గారు. హలో మల్లేష్ గారు. అన్నా నమస్కారం. నమస్కారం మల్లేష్ గారు. ఎట్లా ఉంది భువనగిరి పార్లమెంట్ సంబంధించి ట్రెండ్? కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుందంటే టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేసేయించారు అంటున్నారు, వాస్తవమేనా? వాడికి ఎవడన్నా మాట్లాడడానికి సిగ్గుండాలండి. ఎవడాడన్నోడు యూజ్లెస్ ఫెలో. ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ నా కొడుకులు, ఆ బీజేపీ నా కొడుకులు, కొంతమంది చిల్లరగాళ్ళు అందరు నానని నేను నా మీద బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కు అనుకూలంగా విత్డ్రా అయిందని బీజేపీ వాడు చెప్తాడు. బీఆర్ఎస్ కేస్తుర్రు, బీజేపీ కేస్తుర్రు అని కాంగ్రెస్ వాడు చెప్తాడు. ఎందుకండి సిగ్గుంటే ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు. కామెంట్ చేస్తున్నారంటారు మల్లేష్ గారు? భయం వాళ్లకు, భయం రాజకీయాలతోటి లబ్ధి పొందాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు ప్రజల ముందుకు పోయినాం, ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాసేవ చేస్తాము ఆ ఉద్దేశంతో మేమున్నాం. ఏమన్నా మాట్లాడడానికి సిగ్గుండాలండి. భువనగిరి పార్లమెంట్ ఏర్పడ్డాక రాజగోపాల్ రెడ్డి అయ్యిండు, బుర్ర నరసయ్య గౌడ్ గారు అయ్యారు, వెంకటరెడ్డి అయ్యిండు. ఏం పడేసిర్రనాలు చెప్పుకోవడానికి? ఇవాళ బుర్ర నరసయ్య గౌడ్ గారు వచ్చి నేను చేస్తా అంటాడు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రైతులకు మొండి చేయి చూపించింది. వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, అది ఇవ్వలేదు. 2000 కూడా ఒక నెల ఎక్కొట్టిర్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు, అది లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉర్రు. దాన్ని తట్టుకోలేక నా మీద ఇద్దరు పడి నా మీద గ్లోబల్ ప్రచారాలు చేసారు. సరే, ప్రజలేం నమ్మరు. మీ అసెస్మెంట్ ఏంటి? టీఆర్ఎస్ గెలుస్తుందా? మీరు గెలుస్తున్నారా? 100% గెలుస్తుంది. నేను క్యాండిడేట్ గా బూర నరసయ్య గౌడ్ గారు కూడా నా మిత్రుడే, కిరణ్ కూడా నా మిత్రుడే. ఇద్దరం కలిసి కాంగ్రెస్ లో పనిచేసినాం, ఇద్దరం బీఆర్ఎస్ లో కూడా కొన్ని రోజులు ఉన్నాం. కానీ బూర నరసయ్య గౌడ్ గారు ఏమో నేల నెట్టి సాము చేస్తాడు, ఎజెండా ఉండదు. మోడీ రామ మందిరం చెప్తాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్సనల్ గా 0. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని ఆయన చెప్పుకుంటాడు. ఆయన మీద అన్ని కేసులు, ఈయన మీద భూకబ్జా ఆరోపణలు, నా మీద క్లీన్ ఇమేజ్ తోటి నేనున్నా. నాకు దమ్ము ధైర్యం ఉంది. ప్రజల దగ్గరకు పోయినా, నేను ఓట్లు అడిగినా, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉర్రు. కాంగ్రెస్ ఈ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు అన్న అపనమ్మకంలో ప్రజలు ఉర్రు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. ఓట్లు వేశారా? ఓట్లు వేశారండి. ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మీకు మెజార్టీ వస్తుందా మీ సొంత కాబట్టి? తప్పకుండా వస్తుంది. బూర నర్సయ్య అనుచరులు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు తమరికే తెలిసి ఇవ్వాల. మీరు జర్నలిజం ఫీల్డ్ లో చాలా సీనియర్. ఇద్దరు, ఒకడేమో నేను కాంగ్రెస్ కి అమ్ముడు పోయినా అని చెప్తాడు, ఒకడేమో బీఆర్ఎస్ కు బీజేపీకి ఏపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు. సిగ్గుండాలండి. ఎవడన్నా ఉడితే, ఎవడన్నా మాట్లాడితే అయ్యమ్మ కుట్టినట్టుగా మాట్లాడాలి. సో అంటే వీళ్ళ ఇటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదండి. కానీ మీకు టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం సపోర్ట్ చేసిందా? లీడర్ సపోర్ట్ చేశారా? 100% చేశారు. బూర నరసయ్య గౌడ్ కు ఇబ్రాహీంపట్నంలో పోటీ చేసిన దయానంద్ చేయలేదు. మునుగోడ్లున్న ఆయన రెడ్డి సాబ్ మనోహర్ రెడ్డి గారు చేయలేదు. గూడూరు నారాయణ రెడ్డి చేయలేదు. ఎవడూ చేయలేదు. ఆయన కొద్దిమంది గౌడ సామాజిక వర్గం యువకులను 4 నెలలు వేసుకొని తిరిగిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇస్తామని, తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారికి ఇంకోటి చేస్తామని అందరు ఎవరికైనా వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. సరే, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ప్రజా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్ చేయలేదు అంటున్నారా మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి? ఇక వాళ్ళ ఆశకి ఏదో చెప్తే వాళ్ళు చెప్పంగానే ప్రజలు నమ్ముతారని ఏముంది? ఎవరికెవరు బానిసలు కాదు కదా. కొంతమంది ఉంటారు, 5-10% బానిసలు, పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు, కానీ అందరు కాదు. ప్రజలు చాలా విజ్ఞులు. నాలాంటి వాడు వస్తే సామాన్యులకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
తమరు ఒకసారి వీలుంటే నేను ఇది కాదు ముగ్గురిని పిలిచి ఒకసారి స్టూడియోలో లేకపోతే భువనగిరి జిల్లా మీద ఒకసారి డిబేట్ పెట్టండి ఎవరిది ఏందో చెప్పగలను. ఓకే, ఎలక్షన్ ముందు పెడితే బాగుండేది. నేను అన్నాను, ఎన్నిసార్లు అన్నాను చర్చకు రండి అని వీళ్ళు ఇన్వైట్ చేసి భువనగిరి జిల్లా మీరు ఏదైనా సరే పెట్టండి అని. ఓకే ఓకే. అయితే ఒకటి, ఇప్పుడు మీకైతే బీఆర్ఎస్ క్యాడర్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది అంటారు. అవుట్ రైట్ గా చేసింది. కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ క్యాడర్ చేయలేదు, బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ క్యాడర్ చేయలేదు అంటారు, అంతేనా? ఏది చేసినా చేయకున్నా నాకు కిరణ్ కుమార్ రెడ్డికే పోటీ ఉంటది ఆడ, వాస్తవం. మీకు కిరణ్ కుమార్, బూర నర్సయ్య గౌడ్ థర్డ్ ప్లేస్ అంటారా? థర్డ్ ప్లేస్. మరి ఎందుకు ఇంత బీజేపీ వేవ్, బీజేపీ భువనగిరిలో గెలుస్తుంది, ఎందుకు మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు? 2100 చిల్లర బూతులు ఉన్నాయి. 1000 బూతులలో ఏజెంట్లు లేరు బీజేపీ వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళి పడతాయండి? ఏందన్నట్టు అది 50% బూతుల్లో ఏజెంట్సే లేరు, ఏజెంట్లు లేరు. నేను ఇయ్యాల కాదు, నేను అబ్దుల్ లతీఫ్ ఎంపీ ఉన్నప్పటి సంది పార్టీల కార్యకర్తగా పనిచేసా. నా ముంగట బుర్ర నరసయ్య గౌడ్ గారు గాని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని తెలుసు. జర్నలిజం లో మీరు కూడా సుదీర్ఘ కాలం కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏజెంట్ క్యాడర్ అవసరం లేదు, డైరెక్ట్ గా మోడీని చూసి ఓటేశారంటున్నారు బుర్ర నరసయ్య గౌడ్ కూడా అదే అంటున్నారు. మోడీ ఏం చేసిండని, మోడీ ఏం చేసిండని, మోడీ చూస్తే మోడీ ఒక ఇజ్రాన్ పెట్టినా గెలిపిస్తారా? సమర్థుడు కూడా కావాలి కదా, క్యాండిడేట్ కూడా. అంటే క్యాండిడేట్ బుర్ర నరసయ్య గౌడ్ 15 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. లేరు అని నేను అనట్లేదు. బుర్ర నరసయ్య గౌడ్ ఒకసారి గెలిపించారు ఆల్రెడీ, రెండోసారి 4000తో ఓడిపోయినారు. ఇక్కడ ఏనండి, ఆయన సొంతంగా కాదు, అది బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన ఓడిపోయిండండి. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఓడిపోయిండు. ఓకే, ఇవాళ 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉండగా నేను కొట్లాడుతా ఉన్నా. ఓకే, నేను ఎంత కాన్ఫిడెంట్ తో, నాయకత్వం మీద ఉన్న నమ్మకం, కార్యకర్తల సహకారం, ఇన్ఛార్జీలు నాయకుల. అయితే ఇప్పుడు మీది ఇబ్రాహీంపట్నం లోకల్ కావడం వల్ల నల్గొండ జిల్లాలో వాళ్ళు నాన్ లోకల్ గా భావించారు, అట్లా తుంగతుర్తి నకరేకల వాళ్ళు అట్లా అంటున్న వాళ్ళకి మీరేమిస్తారు జవాబు? ఏదో అవలగాళ్ళు అనుకుంటేంది. ఇవాళ బుర్ర నరసయ్య గౌడ్ అట్లంటే సూర్యాపేట మా పార్లమెంట్ పరిధే కాదు. ఓకే, నేను ఇబ్రాహీంపట్నం భువనగిరి పార్లమెంట్ పరిధి. ఇవాళ ఇక్కడ ఏనండి, మరి గుజరాత్ లో ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. అవును. తెలంగాణలో ఉన్న పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. అవును. ఇవాళ కొండారెడ్డిపల్లి అచ్చంపేట సెగ్మెంట్ లో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం మినిస్టర్ అయ్యిండు. మరి హైదరాబాద్ లో ఉన్నోడే కావాలి. ఈ ప్రాంతంలో ఉన్నా నేను స్థానికుణ్ణి, నేను సుదీర్ఘ కాలం రాజకీయాలలో ఉన్నా, మచ్చలేని నాయకుణ్ణి, పెద్దల ఆశీస్సులతోటి. కానీ బీసీ ఫీలింగ్ బాగా వచ్చింది భువనగిరి పార్లమెంట్ లో అంటాం, నిజమేనా ఈసారి? సరే రావచ్చు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ గారే. ఓకే, 17 స్థానాలలో 5 రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ 12 ఉంటే 5 బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఇచ్చారు. బీజేపీ 6 ఇచ్చింది, మీకంటే ఒకటి ఎక్కువనే ఇచ్చింది. ఏముందండి బీజేపీ? ఇప్పుడు అరవింద్, బండి సంజయ్, బుర్ర నరసయ్య గౌడ్, బీబీ పాటిల్ అందరు బీసీలే కదా. బీబీ పాటిల్ లింగాయత్ ఆయన మా పార్టీకి వెళ్ళిపోయిన బీసీ అయినా, బీఆర్ఎస్ కి వెళ్ళిపోయిన ఆయనైనా, ఈయన కూడా ఆయన. మీ కాంగ్రెస్ క్యాడర్ ఏమైనా సహకరించిందా? మీరు గతంలో కాంగ్రెస్ కదా, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులందరూ నాకు సహకరిస్తారు. కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది పెద్ద మనుషులు నాకు అక్కడ మీడియా వాళ్ళే చెప్పారు, ఏమన్నా నేను మీ టీఆర్ఎస్ వాళ్ళ కన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది మల్లేష్ మావోడే అని అంటుర్రు అని. నేను ఏదున్నా లో ప్రొఫైల్, మంచి తెలివి కళ్ళు. పైనుంచి కూడా పూర్తి సపోర్ట్ వచ్చిందా? కొద్దిమంది అంటారు పైనుంచి లాస్ట్ లో మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వేయండి అని ఆర్డర్స్ వచ్చాయి, ఇక్కడ మనం గెలిచే స్థితి లేదని, అట్లా జరిగిందా? ఎవడన్నట్లంటే ఇక మాట అనొచ్చు, అనురాధమని చెప్పుతూ పడతాం. మళ్ళీ ఎవడన్నా మాట అంటే. సో మీరైతే గట్టిగా ఇప్పటికీ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఎంత మెజార్టీ రావచ్చు? ఎంతో అంతా రావచ్చు. నేనేం కొత్త పిచ్చగాని కాదు కదండి, ప్రజలు ఓట్లేసారు. ఓకే, తప్పకుండా నేను విజయం సాధిస్తా. కాంగ్రెస్ కు నాకే ఫైట్ ఉంటది. ఓకే, బీజేపీ థర్డ్ లో ఉంటది. అది షూర్. అది ఏదేమన్నా
ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మందెవరో సాక్ష్యం అవసరం లేదు. మీరు ఎన్ని దినాలు ఫీల్డ్ లా. బట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే 5% ఉండే బీజేపీ 30% పెరిగిందంటే ఆ గ్రోత్ కు టీఆర్ఎస్ కారణం, టీఆర్ఎస్ లీడర్ సరిగ్గా పనిచేయలేదు, కేవలం మల్లేసుకో అంటారు. ఆయన అంటాడు అట్లనే అనుకోని, నేను చామల కిరణ్ కూడా ఎవడు చేయడు అని నేను అనుకుంటా. ఓకే, అంటే ఆయన కూడా ఒకటి చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంతా అవుట్ రైట్ గా ఎమ్మెల్యేలు కూడా చేయరు కదా, నేను క్యాండిడేట్ నా గురించి అంత వేయాలని, బట్ వాళ్ళు చేశారు అని అంటారు. సరే, ఏదేమున్నా 4 తారీఖు తెలుస్తుంది. ప్రజలు మాత్రం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల 110% ఓకే, కేసీఆర్ ఈ రాష్ట్రానికి సరి అయిన పరిపాలన సంక్షేమం అందిస్తాడనే ప్రజలు విశ్వాసంతో తప్పకుండా విజయం సాధిస్తారు. యా, థ్యాంక్ యూ సమయం కేటాయించినందుకు. ఇంకేమన్నా అడిగేది ఉందా చెప్పండి. అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్లస్ మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళకి చాలా గట్టిగా జవాబు ఇచ్చారు. ఆ విషయంలో కూడా మీరు తెగ మెచ్చుకోవాలి. ఎస్, అంటే బ్రదర్ నేను ఇయ్యాల కాదు కదన్నా రాజకీయాలు. మీరు అప్పటి నుంచి ఇబ్రాహీంపట్నం సీటు కాంగ్రెస్ వైఎస్ టైం నుంచి కూడా మీరు గట్టిగా ఆ సీటు కావాలని కొట్లాడుతున్నా. నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి శిష్యుడిని ఇయ్యాల కాదు, నిన్న కాదు. నేను రాజకీయాలలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు లేరు, ఒక తుంగతుర్తి దామోదర్ రెడ్డి తప్ప. ఓకే, రైట్, థ్యాంక్ యూ.